గ్రామీణ స్థాయిలో సత్తా ఉన్న ప్లేయర్లకు చేయూత అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పేరుతో వివిధ క్రీడా అంశాలలో పోటీలను కండక్ట్ చేయనుంది. వివిధ క్రీడా సంఘాలతో కలిసి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా క్రీడా సంబరాలని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. వివిధ క్రీడా సంఘాల సహకారంతో నిర్వహించబోయే ఈ పోటీలకు భారీ ప్రైజ్ మనీని అందించబోతోంది. తెలంగాణ క్రీడా సంబరాలలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్రీడా జ్యోతిని ప్రతి మండలానికి పంపించనున్నారు. ఈ నెల 21 నుంచి గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో పోటీలు జరగనున్నాయి. గ్రామీణ స్థాయిలో అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్ వంటి 5 క్రీడలు, మండల స్థాయిలో 13, రాష్ట్ర స్థాయిలో 23 క్రీడాంశాలలో పోటీలు జరగనున్నాయి. గత 10 ఏళ్లలో ఎక్కడా కూడా ఏ గ్రామాలలో కానీ, జిల్లాలలో కానీ, మండల స్థాయిలో కానీ ఈ గేమ్స్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో నాకు తెలిసింది మొదటి. ప్రతి గ్రామంలో నుంచి కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. గతేడాది అప్పటి ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా సీఎం కప్ పేరుతో ఈ పోటీలను నిర్వహించింది. ఆ పోటీలను నిర్వహించిన ఆర్గనైజర్లకు, విన్నర్లకు ప్రైజ్ మనీని అందించలేదు గత బీఆర్ఎస్ సర్కార్. దీంతో గతేడాది గెలిచిన ప్లేయర్లందరికీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్లని అందించబోతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది.